కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథానిక పరిభ్రమణం. రచన శ్రీ ములగాడ సురేష్ కుమార్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. నిత్యం మధురమైన జ్ఞాపకాలతో మనుషులతో సహవాసం చేసే శ్రీ ములగాడ సురేష్ కుమార్ గారికి ఇప్పుడు 58 ఏళ్లు. హైదరాబాద్ వాసి. తల్లిదండ్రులు రామచంద్రం, రామశేఖరం గారు. వృత్తిరీత్యా చెట్టు కింద ప్లేడరు. ప్రవృత్తి వ్యవసాయం, వ్యాపారం, విద్యాబోధన, అప్పుడప్పుడు కలంతో కళాపోషణ. వారి శ్రీమతి పద్మరత్నలక్ష్మీ శేషప్రభ గారు టీచరు, ప్రిన్సిపాల్. సురేష్ గారు పెట్టిన స్కూల్ నడిపిస్తారు. ఒక్కతే కుమార్తె, పేరు రబళి. కంపెనీ సెక్రటరీ పరీక్షలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించి తండ్రికి పేరు తెచ్చారు. పైగా కళాకారిణి. హృదయరవళి పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. వృద్ధాప్యాన్ని బాల్యమంత సరదాగా గడపాలని వీరి ఆశ. అందుకోసం రిటైర్మెంట్ హోమ్స్ కట్టే కలలు కంటున్నారు. ప్రస్తుతం వారి ఆలోచనలు అటే. అప్రతిహతంగా సాగిపోతున్న వినిపించే కథల వేదిక కథాస్రవంతి కార్యరూపం దాల్చడంలో ములగాడ సురేష్ కుమార్ గారు 4వ స్తంభం. తొలి 1116 కథలకు వారు ముందు మాట రాశారు. సురేష్ గారు కథలు ఎక్కువగా రాయరు, కానీ సందర్భాన్ని గాని సంఘటనను గాని చెబితే ఠక్కున కథల్లేస్తారు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఇలా ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలన్నీ మీకు ఎప్పటికప్పుడు అందుతాయి. గీతిక అమెరికా నుండి మన దేశానికి వస్తోంది. చాలా సంవత్సరాల క్రితమే, అంటే 80వ దశకంలోనే వాళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు. వాళ్ళ అబ్బాయికి మన దేశపు అమ్మాయిని, అందున బంధువుల అమ్మాయిని చేసుకోవాలని సంకల్పించి హైదరాబాద్ వనస్థలపురం వాస్తవ్యులు దూరపు బంధువు అయిన దామోదరింటికి వస్తోంది. మనం ఇప్పుడు దామోదరింట్లోనే ఉన్నాం. ఇక్కడంతా సందడిగా ఉంది. రెండోదిన వెల్కమ్ టు ఇండియా ఆఫ్టర్ సో మెనీ లాంగ్ ఇయర్స్. దామోదర్ భార్య పార్వతి గీతికని ఆప్యాయంగా ఆహ్వానించింది. ఓ థ్యాంక్ యూ వదిన, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే. వదిన చేతిని అందుకుంది గీతిక. అతిథులందరూ సోఫాల్లో కూర్చున్నారు. మా వారు శరత్, పరిచయం చేసింది గీతిక. అవునవును, మీ పెళ్లిలో చూశాం కదా. ఇంత గ్యాప్ వచ్చినా మీరు ఏమీ మారలేదు, ఇంకా అలాగే యంగ్గానే కనిపిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ అన్నయ్య, కానీ మీరు చాలా మారిపోయారు. ఇల్లు చాలా పోష్గా కట్టించారు. విల్లా మోడల్ చాలా బాగుంది, చాలా కాస్ట్లీగా ఉంది. వావ్, అమెరికన్ ఆర్కిటెక్ట్ చేత చేయించాం. ఇదిగో మీ వదిన, మీ మేనకోడలు దివ్య పట్టుపట్టి చేయించారు. 1000 గజాల్లో మాకు 4800 ఎస్ఎఫ్టీ 6 బెడ్రూమ్ల విల్లా వచ్చిందమ్మా. కింద హాలు, కిచెను, 2 బెడ్రూమ్లు, మిగతావన్నీ పైన. టెర్రస్ గార్డెన్, లైవ్ బార్ టాప్ ఫ్లోర్లో. అవును, రూమ్స్ కూడా విశాలంగా ఉన్నాయి. మరి ఇంత ఇల్లు మెయింటెనెన్స్ ఎలా? గేటు పక్కనే చిన్న గెస్ట్ హౌస్లా 2 అంతస్తుల బిల్డింగ్ చూసావు కదమ్మా. అందులో 2 ఫ్యామిలీస్ ఉంటాయి. సెక్యూరిటీ అండ్ హౌస్ కీపింగ్ చేస్తారు. కుకింగ్కి, వాషింగ్కి, పెట్ కీపింగ్కి, గార్డెనింగ్కి వేరే డే వర్కర్స్ వస్తారు. మై గాడ్, సో మెనీ పీపుల్ ఫర్ సర్వీస్. అమెరికాలో కళ్ళలో కూడా ఈ లగ్జరీ ఊహించలేమన్నయ్యా. అన్నట్టు మీ మదర్, ఫాదర్, అదే రామచంద్రరావు అంకుల్, లక్ష్మి ఆంటీ కనిపించడం లేదు. దే షుడ్ బి అరౌండ్ 80 అనుకుంటా. అవార్దే కింద బెడ్రూమ్లో ఉన్నారా? ఓ, మీకు చెప్పలేదు కదా. దే ఆర్ నాట్ విత్ అస్. ఈ పిల్లలు వచ్చేపోయే వాళ్ళ ఫ్రెండ్సు, ఈ గోలంతా వాళ్ళకెందుకని మనకు తెలిసిన ఫ్రెండ్దే ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పించాం. అక్కడంతా వాళ్ళ ఏజ్ గ్రూపే. దే ఆర్ వెరీ ఫైన్ అండ్ హ్యాపీ దేర్. మేము మంత్లీ వన్స్ తప్పకుండా వెళ్ళి చూసి వస్తుంటాం. అలాగే ఫర్ బర్త్డేస్ అండ్ ఫెస్టివ్ అకేషన్స్ ఏది మిస్ కాము. మీ దేశంలోని రిటైర్మెంట్ హోమ్స్ కల్చర్ ఇప్పుడు మన దేశంలో చాలా పాపులర్. మీ అబ్బాయి భార్గవ, వాడు కనిపించలేదు. చాలా పెద్దవాడైపోయి ఉంటాడు కదా. పెద్దవాడైపోయాడు, నాట్ బై ఏజ్. హీస్ జస్ట్ 32 నౌ. వాడు మాకు కనిపించడమే తక్కువ. హీస్ ఆన్ ఎ బిగ్ ప్రాజెక్ట్. వారంలో 5 రోజులు అదే బిజీ. ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వెళ్తాడో సెక్యూరిటీ రికార్డ్ చూసి చెప్పాల్సిందే. వారంలో మిగతా 2 రోజులు ఫ్రెండ్స్ అంటూ పోతాడు.
వీణ్ణి మేము అమెరికా పంపుదాం అనుకున్నాం, వాడు అమెరికానే ఇక్కడికి తెచ్చేశాడు. బాగుంది. ఇంతకీ మా కోడలి పిల్ల రాదే? ఎక్కడ దాక్కుంది? సిగ్గా? మీరు రిలాక్స్గా కూర్చుని టీ తాగేలోగా వచ్చేస్తుంది. యాక్సెంచర్లో పనిచేస్తోంది కదా, అక్కడ హెవీ వర్క్లోడ్, రాత్రిళ్ళు పొద్దుపోతోంది. అదొచ్చేలోపు మేము నిద్రపోతున్నాం. మీరొస్తున్నారని ఈరోజు సెలవు పెట్టింది. ఫేషియల్ కోసం పార్లర్కి వెళ్ళింది. అక్కడా ఖాళీ ఉండడం లేదు. వచ్చేస్తూ ఉంటుంది. ఈలోపు అందరికీ టీ వచ్చింది. అమెరికా విశేషాలు ఏంటొదినా? మీ కట్టు బొట్టు మాట చూస్తూ ఉంటే మీరు అమెరికా నుండి వచ్చినట్లేదు. సిద్ధాంతం బ్రిడ్జి పక్కన మన ఊరు పురుషోత్తపల్లి నుంచి వచ్చినట్టుంది. మా ఊళ్ళో రాజ్యం అక్కని చూసినట్టే ఉంది అంది పార్వతి. మా బావగారైతే ది గ్రేట్ అమెరికన్ స్కైస్కోప్ సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓగా అస్సలు కనపడడం లేదు అన్నాడు దామోదర్ నవ్వుతూ. అవునా? థ్యాంక్ యూ. ఇది కూడా కాంప్లిమెంటేనే అనుకుంటున్నాను. మేము మీరనుకుంటున్న గీతిగా షరతులమే, సందేహం ఏమీ లేదు. సందేహించాల్సిందేమీ లేదు. అమెరికా నుండి వచ్చింది నిజమే. మీరు డౌట్ పడకండి. కానీ మేమే డౌట్ పడుతున్నాం, మేము అసలు ఇండియా వచ్చామా లేదా అని. అంటే ఏం లేదన్నయ్య, అమెరికా కల్చర్ అని జనం మాట్లాడుకుంటున్న కల్చర్ అమెరికాలో కంటే ఇక్కడే మన దేశంలోనే ఎక్కువగా ప్రబలినట్టు కనపడుతోంది. ఎయిర్పోర్ట్లో, షాపింగ్ మాల్స్లో, కాలేజీలలో, ఆఫీస్ క్యాంపస్ల్లో, స్ట్రీట్స్లో, ఆఖరికి మీ ఇంట్లో సైతం సోకాల్డ్ అమెరికనిజం ఇందుగలడందు లేడను సందేహం వలదన్నట్టు వేళ్ళూనికిపోయింది. అంటే ఇది మంచిది కాదా? దామోదర్ ప్రశ్నించాడు. మంచి చెడు గురించి కాదన్నయ్యా, అవి అన్ని చోట్ల ఉంటాయి. పొట్టి డ్రెస్సులు వేసుకుంటేనో, పిల్లాడు పక్కచూపులు చూస్తేనో, కుటుంబానికి దొరకకుండా వారమంతా తిరిగితేనో, వరుసకు 3 తరాల వారున్నా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా బతికేస్తూ ఉంటేనో, లగ్జరీ పేరిట ఖరీదైన ఒంటరితనాన్ని అనుభవించడమో, విచ్చలవిడితనాన్ని కల్చర్ అని అన్వయించుకోవడాన్నే తప్పంటున్నాను. దానికి అమెరికా కల్చర్ అని సరిపోల్చడం పాపం అంటున్నా. అది తప్పెట్లా అవుతుందమ్మా? ప్రపంచంలో మార్పు సహజం కదా, మార్పును మనం ఆపగలమా? తప్పు ఎట్లాగో నేను చెప్పలేనన్నయ్యా. అది తప్పు అని తెలిసే రోజు రావాలని కోరుకుంటానంతే. మన హిందూ ధర్మం అనుసరిస్తూ, సనాతన విలువలను సగర్వంగా ఆచరిస్తూ సబ్కో సన్మతి దే భగవాన్ అని ప్రార్థిస్తూ ఇదిగో ఇంకా ఇలానే ఎదురు చూస్తూ ఉంటాం. ఇక్కడేమో గాని అక్కడ మేమంతా భారతీయులం. భారత జాతి ఔన్నత్యాన్ని విదేశాల్లో చాటుతున్నాం. మాటలలోనే కాదు, చేతలలోనూ చూపిస్తున్నాం. కోడల పిల్ల రావడం లేట్ అవుతుందేమో, తను వచ్చాక అమెరికా నుండి అత్తయ్య మామయ్య వచ్చి వెళ్ళారని చెప్పు. తను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకున్నామని చెప్పు. ఉంటాము. సెలవు. మీరింతవరకు పరిభ్రమణం కథానిక విన్నారు. రచన శ్రీ ములగాడ సురేష్ కుమార్. వినిపించినది పప్పు భోగారావు. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి